ప్రతి మనిషికి కావాల్సిన ఉచితంగా విద్యా వైద్య కావాలి సార్. ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి. ఎందుకు చెప్తున్నానంటే లేడీస్ ఇవాళ 40 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకి ఆటోలకి పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ ఉచిత బస్సు వల్ల నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు ఆదా అవుతుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 సంపూర్ణ మద్యపానం నీకు సంపూర్ణ మద్యపానం నీకు సంపూర్ణ అన్నాడు. అసలు దాని గురించి పట్టించుకో. పోయిన నెలలో జరిగిందో కేబినెట్ సమావేశం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మనం అనుకున్నంత ఇదిగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది, మళ్ళీ ఇలా ఎన్నికలకు వెళ్ళినా వారు గెలిచే పరిస్థితి లేదనేది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య. ఈ ఎమ్మెల్యేలు అన్ని వివాదాల్లో ఏలు పెడుతున్నారు, సమాజం నుండి సమస్య పరిష్కారం కానివ్వట్లేదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అదే ఆయన అన్నాడు కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులని సార్ట్అవుట్ చేయమని చెప్పారు. అసలు ఆ దృక్పథం కలిగి ఉండడం గొప్ప విషయం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని ఎవరైనా ఒక మంత్రి అనగలిగాడా? లేదా పత్రిక అనగలిగిందా? అన్న పత్రికల మీద ఏమైనా పట్టించుకున్నారా? అంటే మేము కట్టిన నెలకి ఈ రోజున గృహప్రవేశాలు చేశారు. ఎక్కడ కట్టావా? ఆయనే పోయేస్తారు. అలా కాదండి, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మేము కట్టినటువంటి నేను చూసా. కాదు సార్, నువ్వు గృహప్రవేశాలు ఎలా చేస్తారంటారు? నువ్వు తెచ్చింది సెంటు పట్ట. దాదాపు 6 లక్షలు 7 లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వు ఆపేసావు కదా. నువ్వు ఎక్కడ కట్టావు నెట్టుకో ఇల్లు? వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి క్రేట్ అంతా టీడీపీ పార్టీ నేను చేశాని చెప్పి తన ఖాతాలు వేసుకుంటుంది, చేసే అభివృద్ధి చేయలేకని. ఇప్పుడు పోలవరం నువ్వు కట్టలేక చేతులు ఎత్తావు. ఈవీ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీస్ని తయారు చేస్తామంటే అక్కడ రేణిగుంట దగ్గరలో పొల్యూషన్ వస్తుందని చెప్పేసి తరిమేసావు. సిమెంట్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ వస్తుందా భారతీయ సిమెంట్కి? లేకపోతే అమర్ రాజా ఫ్యాక్టరీకి పొల్యూషన్ ఎక్కువ వస్తుందా? చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని. లూలు కంపెనీ అనేది ఒక పక్క దివాళా తీస్తే ఆ కంపెనీకి ఎలా కోట్ల రూపాయలు భూమి ఎలా కట్టబెడతారనేది. లూలు కంపెనీ నువ్వు తరిమేస్తే తెలంగాణలో పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా సాగుతుంది. లూలు ముందు రోడ్లు కావాలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రోడ్డు వేసాడా? ఎన్ని గతుకులు, బస్సులే పడి చక్రాలు ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూసారా లేదా? రప్పరప్ప అనేది వైసీపీ పార్టీ ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్. అది అంటే రాష్ట్రంలో ఎవరో ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్కి పార్టీ నువ్వు ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే తప్పేంటన్నావు? అంబటి రాంబాబు అన్నాడు. మీరు ఇప్పుడు మార్చవచ్చు కదా, అదే పూర్తిగా గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, మీరే పూర్తిగా పేద విద్యార్థులకు అందించవచ్చు కదా. అంటే మన చర్చ మొత్తం దాని మీదకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జయగురు రమేష్కి మంత్రి పదవి. అమరావతి అనేది 2029 ఒక ఆకారం వస్తుందంటారు. అమరావతి నిర్మాణం అనేది 27కే మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవాళ 100 ఎకరాలతో కలుపుతున్నారు. అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్. కల్తీ మద్యం కేసులో పట్టుబడింది టీడీపీ పార్టీ నాయకులు. కల్తీ మద్యం ఆయనే తయారు చేసి ప్రభుత్వం ద్వారా బలవంతంగా తాగిచ్చి వైసీపీ నాయకుల చేత జోగి రమేష్ డైరెక్షన్లో కోవర్ట్లుగా స్లీపర్ సెల్స్గా మా పార్టీలో చేరి మమ్మల్ని